హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 94 యోగాభ్యాసము. కిందటి పాఠంలో సుషుమ్నా నాడి, వీధి చక్రములు, గ్రంథుల గురించి తెలుసుకున్నాము పూర్వం. ఒకసారి మళ్ళీ వాటిని చూసుకుంటే, గుదస్థానంలో అంటే పురీషనాళం దగ్గర మూలాధార చక్రము, కింద నుంచి మన శరీరంలో పైకి వస్తుంటే ఉపస్థ మూత్రపిండములు, అక్కడ స్వాదిష్టాన చక్రము, నాభి జీర్ణకోశము, మణిపూరక చక్రము, హృదయము జీవస్థానము ప్రాణము, అక్కడ అనాహత చక్రము, కంఠము థైరాయిడ్ గ్రంథి, అక్కడ విశుద్ధ చక్రము, లలాటము చిన్న మెదడు ఆజ్ఞాచక్రము, పెద్ద మెదడు పిట్యూటరీ గ్రాండ్, అక్కడ సహస్రారము మూర్ధన, పైన కపాలము బ్రహ్మరంధ్రము. ఈ బుద్ధిమయ కోశంలో విజ్ఞానమయ కోశం అని తెలుసుకున్నాం పూర్వం. ఇందలి విజ్ఞానమయ కోశము బుద్ధి. ఇందు విజ్ఞానం బ్రహ్మ. కోశము ఉంగరమైతే అందరి బంగారంలాగా విజ్ఞానం ఉన్నది. ఇందు జీవ బ్రహ్మ ఐక్యం జరుగుతుంది. ఉంగరము జీవుడైతే బంగారం బ్రహ్మ. రెండు ఒకటే, విడదైనవి. ఇది అద్వైతము. అద్వైత అనగా నా ప్లస్ ద్వైతము రెండు కానిది అనగా ఒకటిగానే భాషిస్తారు జీవ బ్రహ్మలు. ఈ కోశము చాలా ప్రధానమైనది. ఈ విజ్ఞానమయ కోశంలో బుద్ధి ప్రాపంచిక విషయములందు ఇంతలి బుద్ధి ప్రాపంచిక విషయములందు ప్రసరించినచో సంసార సుఖము, ఇది జనన మరణ రూప బంధహేతువు. బుద్ధిపైకి బ్రహ్మసాక్షాత్కారం కొరకు సంకల్పించచో మోక్షప్రాతి. అంటే బుద్ధి కిందకి ప్రాపంచిక విషయానికి వెళ్తే సంసార సుఖము, పైకి బ్రహ్మసాక్షాత్కారానికి వెళ్తే మోక్షప్రాతి. ఇది రథసారథి లాంటిది బుద్ధి. అందువలనే కృష్ణ పరమాత్మ రథసారథి బుద్ధిగా నుండి ఇంద్రియములు అను గుర్రములను, మనస్సు అను పగ్గములను లాగిపట్టి అర్జునునికు వెనక్కి తిరిగి ఆ వైపునున్న పరమాత్మ జ్ఞానాన్ని బోధించాడు. దీని అభ్యాసం ఎట్లు క్లుప్తంగా తెలుసుకుందాం. భగవద్గీతలోని ధ్యాన యోగంలో అభ్యాసం గురించి ఈ విధంగా చెప్పబడింది. శుచౌ దేశే ప్రతిష్టాస్య స్థిరమానసమాత్మనః సాచ్యుచితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శుచి అయిన ప్రదేశములో ఎక్కువ ఎత్తు కానీ ఎక్కువ పల్లము కానీ ప్రదేశమున దర్భాసనము, దానిపైన మెత్తగా ఉండుగాను గొంగలి కానీ, సహజంగా చచ్చిన జింక చర్మము కానీ వేయుము. దానిపై గుడ్డను పరుచుకోవాలి. దానిపై స్థిరాసనమున కూర్చుండవలయను. శిరస్సు, మెడ, మేరుదండము అని వెనుబాము వంపు లేకుండా సమంగా నిఠారుగా ఉండునట్లు కూర్చుండవలయను. ఇంద్రియ నిగ్రహము జరగాలి. నిర్మలమైన నిశ్చలమైన మనస్సుతో ఓంకారాన్ని ఆలంబన చేసుకోవాలి. హృదయకోశము నుండి జీవాత్మ మేలుకొని ఒకసారి సుషుమ్నా నాడిని క్రింది రంధ్రము నుండి పై రంధ్రం వరకు చూడాలి. అంటే సుషుమ్నా నాడిని నీవు చూడగలిగినచో ఈ శరీరము కనబడదు. ఆత్మ పరమాత్మ అయిపోతాడు. హీ బికమ్స్ వన్ విత్ ద యూనివర్స్. యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్. స్వరాట్ అయిపోతావు. ఇది నిర్వికల్ప సమాధి. ఈ విధంగా రోజుకు 3 నిమిషాలు చొప్పున అభ్యాసం చేస్తూ ఒక 30 నిమిషాల కాలం వరకు ఉండగలిగితే ఈ అభ్యాసములో స్థిరపడినట్లేను. అయితే ఇది చాలా కష్టమైన అభ్యాసము. కానీ ఎంతటి కష్టమో అంత సులభము. మనకు చేయుట రావటం లేదు, కానీ ఎంత కష్టమో అంత సులభము. దీనికి ఏమీ కష్టపడిన అవసరం లేదు. శుచి అయిన ఏకాంత ప్రదేశము, స్థిరమైన ఆసనము, నిర్మలమైన మనస్సు, ఓంకార ఆలంబనము, చిత్తవృత్తి నిరోధము,
బ్రహ్మ సాక్షాత్కారం అంతే. స్వస్తి.